సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి ఎందుకు వెళ్లారు? సునీతా విలియమ్స్ జూన్ 2024 లో స్టార్లైనర్ క్రూ ఫ్లైట్ టెస్ట్ CFT ని ప్రారంభించింది. మొదట 8 రోజుల మిషన్ గా ప్లాన్ చేయబడింది. అయినప్పటికీ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యల కారణంగా ఆమె బసను 240 రోజులు పొడిగించారు. ఫిబ్రవరిలో 2025 స్పేసెక్స్ యొక్క క్రూ డ్రాగన్ ని ఉపయోగించి ఆమెను తిరిగి తీసుకురావాలని నాసా నిర్ణయించింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. మైక్రోగ్రావిటీ యొక్క ప్రభావాలు, వ్యోమగాములు ద్రవ మార్పులు, కండరాలు మరియు ఎముకల నష్టం మరియు అంతరిక్షంలో దృష్టి మార్పులను అనుభవిస్తారు. తిరిగి వచ్చిన తర్వాత వారు మైకము, సమతుల్య సమస్యలు మరియు హృదయనాళ సర్దుబాట్లను ఎదుర్కొంటారు. లో జీవితం, త్రాగునీరు రీసైకిల్ చేయబడుతుంది, తడి తువ్వాళ్లతో స్నానం చేయబడుతుంది, ఆహారాన్ని ముందుగా ప్యాక్ చేయబడుతుంది మరియు వ్యర్థాలు ట్యూషన్ధారిత టాయిలెట్లను ఉపయోగించి నిర్వహించబడతాయి. సవాళ్లు ఉన్నప్పటికీ సునీతా విలియమ్స్ శాస్త్రీయ పరిశోధనలకు సహకరిస్తూనే ఉన్నారు. అంతరిక్ష పరిశోధనలో మానవుల దృఢత్వానికి ఆమె మిషన్ నిదర్శనంగా నిలిచింది.